Hi guys, welcome to my channel Sangeeta Swami 97. How are you all? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి రెడీ అయ్యావు అనుకుంటున్నారా? మేము టెంపుల్కి వెళ్తున్నాము. సో నేను మా ఇద్దరు అక్కలు ముగ్గురం కలిసి కొంచెం పీస్ఫుల్గా లేకుండే మైండ్, అందుకోసమనే వెళ్తున్నాము. సో మా కార్ కొంచెం రిపేరింగ్ ఉండే, అందుకే మేము ఇంకా ఆటోలో వెళ్ళిపోయాము. నేను మా చిన్నక్క, ఇంకా మా పెద్దక్క స్కూటీ పైన వచ్చింది. సో ముందు వెళ్తుంది మా పెద్దక్క, ఇంకా నేను మా చిన్నక్క ఆటోలో వెళ్ళాము. సో ఎందుకు వెళ్తున్నామంటే కొంచెం మాకు ఫ్రీగా అనిపించింది ఇవాళ అండ్ వెళ్ళాలనిపించింది, వెళ్ళాము అంతే. మీరు టెంపుల్స్కే వెళ్తారా, ఎక్కడికి వెళ్ళరా అని మీకు ఒక డౌట్ వచ్చిందేమో. నేను టెంపుల్కి వెళ్ళాను కాబట్టి టెంపుల్ వీడియోసే పెడుతున్నాను. నేను ఇంకెక్కడికన్నా వెళ్తే కంపల్సరీ ఆ వీడియోస్ కూడా పెడతాను. సో మేము ఇక్కడ ఇంకా ఒక కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అండ్ అగరబత్తి తీసుకున్నాము. ముగ్గురికి 3 తీసుకున్నాము, ఎందుకంటే ఎవరి బ్లెస్సింగ్స్ వాళ్ళకి కదా. ఎంత ఫ్యామిలీ అయినా ఫ్యామిలీలో ఒక్కరు ఒకటి కొడితే సరిపోతుంది. బట్ మా అక్కలకి ఇద్దరికి మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళకే ఉంటుంది. సో అలా అందుకోసమని మేము ముగ్గురం 3 తీసుకున్నాము. ఇక్కడ చూడండి, పసుపు, కుంకుమ అండ్ కొబ్బరికాయ. సో ఇదే ఎంట్రన్స్ టెంపుల్లో. ఇంకా మేము వెళ్ళి మంచిగా కాళ్ళు కడుక్కున్నాము. ఇక్కడ చాలా బైక్స్ అండ్ కార్స్ కూడా పూజ చేయించుకుంటున్నారు. మంచి రోజు అని. మంచి రోజు ఎందుకన్నానో తర్వాతకి చెప్తాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సీతారాములు అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది సీతారాములు కూడా సైడ్కి ఉంటారు. సో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇందులోనే 3 టెంపుల్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. సో ఇంకా మంచిగా మొక్కుకొని కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ దేవుడికి ఫ్లవర్స్ పెట్టాము. అండ్ నేను కూడా పెట్టాను. ఇంత ముందుకు మక్క ఫ్లవర్స్ పెట్టుండే, ఇప్పుడు నేను పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము శివాలయంకి ఎంటర్ అయిపోయాము. సో ఎంట్రన్స్ ఇక్కడ చూడండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి శివుడు. సో మీకు లింగంకాయ చూపించే కన్నా ముందు నేను ఇంకొకటి చూపిస్తాను, ఎందుకంటే ఫస్ట్ నందినే చూడాలి. నంది చూసిన తర్వాతకి శివయ్యని చూడాలి. సో స్పెషల్ డే అని చెప్పాను కదా, అందరూ ఇక్కడ పిల్లలకి అభ్యాక్షం చేయించుతున్నారు. సో ఆ రోజు నాకు స్పెషల్గా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము హనుమాన్ దగ్గరికి కూడా వచ్చేసాము. నెక్స్ట్ ఇది సరస్వతి తల్లి. ఆ రోజు సరస్వతి తల్లి బర్త్డే అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. పిల్లలందరికీ ఆ రోజు అభ్యాక్షం చేయిస్తారు కదా, అది జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్. సో ఇక్కడ ఇంకొక అమ్మవారు, అంత అమ్మవారు ముంగట బుక్స్, పెన్స్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గోమాత దగ్గర మేము దర్శించుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ